హాయ్ అండి. ఈ విధంగా బెండకాయ టమాటా ఫ్రై కొత్తగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి శనగపప్పు ఫ్రై చేసుకోండి. శనగపప్పు ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు కూడా ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నవి వేసేసుకోండి. వేసుకుని ఫ్రై చేసుకోండి. జిగురు పోయేదాకా ఫ్రై చేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. మూత పెట్టకుండా సిమ్ముల్లో పెట్టకుండా సాల్ట్ వేయకుండా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. పొడిపుల్లాడుతా బెండకాయ ముక్కలు ఉంటాయి. ఆ విధంగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను వేసుకుని ఫ్రై చేసుకోండి. కొద్దిగా కారం వేసుకుని కాసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి. రెడీ అయిపోయింది బెండకాయ టమాటా ఫ్రై. ఈ విధంగా ఒకసారి కొత్తగా ట్రై చేయండి.